చూడొచ్చు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అలా చెప్పండి, సమ్మక్క గత జాతరకి సంబంధించి ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి జాతరకి ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఎక్కడ అసౌకర్యం కలగనీయకుండా, ఎక్కడ ఏ భక్తులు కూడా కాంప్లైంట్ చేయకుండా అంత మంచి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రం కానీ ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారక్క గారిని కోరటం జరిగింది. చాలా మంచి ఏర్పాటు చూస్తున్నారు కదా. ఎక్కడ ఇది గతంలో ఏముండే వ్యత్యాసం చూస్తున్నారు కదా. ప్రతిదీ కాంప్లైంట్ టీవీలలో చూస్తే అదే ఉండేది. ఇప్పుడు ఒక్క కాంప్లైంట్ ఉందా? ఎక్కడ లేకుండా రూట్ మ్యాప్ కానీ ఎక్కడ ఎట్లా చేయాలని అన్ని కూడా మంచి ఏర్పాటు. నిన్న కేంద్ర మంత్రి వచ్చి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? వారికి ఉన్న పనే కదా, వేరే పని ఏమున్నది వారికి? ఎంతసేపు ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ గుర్తొస్తుంది, లేకపోతే పాకిస్తాన్ గుర్తొస్తుంది, అంతే తప్ప అభివృద్ధి ఏం చేసినామో చెప్పాలి కదా. మేము చెప్తాం ఏం చేస్తాం అన్నది వాళ్ళు చెప్పలేరు. ఓరో ప్రాంతీయతతో రెచ్చగొడతారు, కూడా మతాలు రెచ్చగొడతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం ఎందుకు? మేము కూడా నిధులు ఇచ్చాము మేడారానికి సంబంధించి అని మాట్లాడుతా ఉన్నాం. అరే సంతోషమే కదా, ఇస్తే సంతోషం కదా. ఒక ప్రచార మాటలు చెప్పటమే. ఎక్కడిచ్చి చెప్పమనండి. ఎందుకు మన జాతీయ పన్ను ఇది లేకపోతాను దాని జవాబు చెప్పమనండి. చెప్పలేరు వాళ్ళు. నిధులు ఇచ్చినాం ఎక్కడిచ్చారు, దేనికి ఇచ్చిన చెప్పమన్నా, అది దొరకదు. చూడొచ్చు ఏదైతే రానున్న సమ్మక్క సారమ్మలకు సంబంధించి పెద్ద ఎత్తున మనం చేసాము. మరో మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అలాగే మాజీ మేయర్ స్వర్ణ కూడా ఉన్నారు. వారిని అడగండి. మేడం చెప్పండి, దర్శనం బాగా జరిగిందా? ఏ విధంగా ఉంది ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక మహిళా మంత్రి కాబట్టి వారికి గతం నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసినారు కాబట్టి చాలా బాగా చేసినారు. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్న ఈ జాతరను బ్రహ్మాండంగా సీతక్క గారు దగ్గరుండి చేయడం జరిగింది. వారిని అభినందిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ సమ్మక్క సారక్కను దీవించమని కోరుతాం.